ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయి. తల్లిదండ్రులు అమ్మడమ్మ ఖర్జూర నాయుడు సమాధుల దగ్గర అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ముందే హైదరాబాద్కు వచ్చారు. తమ్ముడి మరణ వార్త విని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు హీరో నారా రోహిత్ని చంద్రబాబు ఓదార్చారు. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. అటు పలువురు నేతలు, ఏపీ మంత్రులు విచారం వ్యక్తం చేశారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రామ్మూర్తి నాయుడు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు తీసుకువెళతారు. ఆదివారం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ ఖర్జూర నాయుడు సమాధుల దగ్గర అంత్యక్రియలు జరుపుతారు.